అలాగే సర్వైవర్స్ ఎంతో వీరోచితంగా పోరాడి అందరికీ ఒక ఆదర్శంగా లైఫ్ ఇంకా ఉంది అన్నట్టు విధంగా స్ఫూర్తినిచ్చిన సర్వైవర్స్కి ఈరోజు ఫెలిసిటేషన్ జరగబోతోంది. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. B3లో ఉన్నటువంటి ట్రూ బీమ్ రేడియేషన్ థెరపీ యూనిట్ని ఇప్పుడే రిబ్బన్ కట్ చేసి లాంచ్ చేశారు మెగాస్టార్ గారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఈ యూనిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కీమోథెరపీ యూనిట్ని కూడా ప్రారంభోత్సవం చేయబోతారు. సో ఇప్పటి వరకు హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి స్టార్ హాస్పిటల్స్ ఎక్స్పాన్షన్లో భాగంగా మన హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఈ కొత్త హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీన్ని ఒక మైల్ స్టోన్గా మనం పరిగణించవచ్చు. మొత్తం 10 అంతస్తుల భవనంలో ప్రత్యేకంగా స్టార్ క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ ఖ్యాతి కలిగినటువంటి 3 హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, అలాగే 11 మంది ఎక్స్పీరియన్స్డ్ ఆన్కాలజిస్ట్ టీమ్గా పనిచేయబోతున్నారు. మెడికల్ ఆన్కాలజీ, సర్జికల్ ఆన్కాలజీ, హెమటాలజీ, రేడియేషన్ ఆన్కాలజీ వంటి చాలా క్రూషియల్ డిపార్ట్మెంట్స్లో స్టార్ హాస్పిటల్స్, స్టార్ క్యాన్సర్ సెంటర్ పనిచేయబోతోంది. ఇక అన్ని క్యాన్సర్స్ ఒకటి కావు కాబట్టి ఏ క్యాన్సర్కి ఆ క్యాన్సర్ తగ్గట్టు ఒక్కొక్క పేషెంట్కి తగ్గట్టుగా వ్యక్తిగత విధానంలో బోన్ మ్యారో లేదా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, హెమటో ఆన్కాలజీ, సపోర్టివ్ కేర్తో అనేక అధునాతనమైన వైద్య సదుపాయాలు, అలాగే అత్యాధునిక వైద్య పరికరాలు, రోబోలు కూడా స్టార్ క్యాన్సర్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ సర్జికల్ ఆన్కాలజీ విభాగంలో డాక్టర్ విపిన్ గోయల్ గారు, మెడికల్ ఆన్కాలజీ విభాగంలో డాక్టర్ సాయినాథ్ బేతన్బొట్ల గారు, క్లినికల్ హెమటాలజీలో AVMVR నరేంద్ర గారు వంటి చాలా ఎక్స్పీరియన్స్డ్ టీమ్ పనిచేయబోతున్నారు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి మన మెగాస్టార్ గారు టైం కేటాయించి రావడం, ప్రారంభోత్సవం చేయడం అంటే నిజంగా ఆనందదాయకం. 8th ఫ్లోర్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ని కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ప్రత్యేకంగా స్టార్ క్యాన్సర్ సెంటర్ గొప్పతనం ఏంటి అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా దక్షిణాది రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా అధునాతనమైనటువంటి ఉత్తమ పరికరాలు, రోగ నిర్ధారణ విధానాలతో కూడిన అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ స్టార్ క్యాన్సర్ సెంటర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని క్యాన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి కొద్ది క్షణాల్లో కీమోథెరపీ యూనిట్ని కూడా
ఆవిష్కరించి ఇక్కడికి రాబోతున్నారు చిరంజీవి గారు. ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మనకి ఈరోజు టైం కేటాయించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కీమోథెరపీ యూనిట్ని ఆవిష్కరిస్తున్నారు చిరంజీవి గారు. ఆ తర్వాత 8th ఫ్లోర్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ని కూడా ఇనాగరేట్ చేసి మరి కొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతున్నారు.
మే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ బీ సీటెడ్. దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. చిరంజీవి గారు మరి కొద్ది క్షణాల్లో రాబోతున్నారు. Towards the end. No, after felicitation, group photo, close. Felicitation, నేను చెప్తాను PPT. అదే
బంజారా హిల్స్ ఇప్పట్లో వరకు స్టార్ హాస్పిటల్స్ ఎక్స్పాన్షన్ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో స్టార్ హాస్పిటల్ క్యాన్సర్ సెంటర్ శుభారంభం చేసిన మెగాస్టార్ గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టార్ ఫ్యామిలీ we take the pleasure to welcome మెగాస్టార్ గారు. శరీరం జర్జరీభూతం వ్యాధిగ్రస్తం కళేవరం ఔషధం జాహ్నవి తోయం వైద్యో నారాయణో హరి అంటారు. సాక్షాత్తు నారాయణతో స్వరూపమైనటువంటి డాక్టర్స్ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. స్టార్ హాస్పిటల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో క్యాన్సర్ సెంటర్ని లాంచ్ చేయడం జరిగింది. 10 అంతస్తుల భవనంలో ప్రత్యేకంగా స్టార్ క్యాన్సర్ సెంటర్, అలాగే నిష్ణాతులైనటువంటి ఎంతోమంది ఆన్కాలజిస్ట్ హెడ్ చేయబోతున్నారు డిపార్ట్మెంట్స్ని. సో ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లెజర్ టు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మెగాస్టార్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ముందుగా డాక్టర్ రమేష్ గారు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good evening, everybody. I warmly welcome our chief guest, Chiranjeev Garu, for taking time off from his busy schedule to come and inaugurate our cancer center. Thank you very much, sir. And a warm welcome to all our doctor colleagues and the press and patients who are here for this inauguration function. If we look back our 15 years of journey in Star Hospitals, ఇప్పుడు అంటే ఎనీ హెల్త్ కేర్లో 3 things ఆర్ ఇంపార్టెంట్ అండి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2 ఎక్స్పర్టీస్, ద ఎక్స్పర్టీస్ టు ట్రీట్ ద పేషెంట్స్, అండ్ 3వది ఎంపతి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ కాంపనెంట్. ఈ 3 కాంపనెంట్స్ కలిస్తేనే వీ కెన్ give good service to the patients, and that has always been our motto, and that's what I think we have achieved. ఇప్పుడు ఈ స్టార్ క్యాన్సర్ సెంటర్లో now we have the most advanced facilities to treat the patients. We have experts who are really very good in their field, and more important than all, ఒక క్యాన్సర్ పేషెంట్కి ఏంటంటే క్యాన్సర్ రాగానే మోస్ట్లీ అంటే మానసికంగా కృంగిపోతుంటారు. కానీ టెక్నాలజీ హ్యాస్ అడ్వాన్స్డ్ సో మచ్. ఇప్పుడు మెనీ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ ఆర్ ట్రీటబుల్, దే ఆర్ డిటెక్టబుల్ ఇన్ అన్ ఎర్లీ స్టేజ్, అండ్ చాలామంది సుఖంగా ఆరోగ్యంగా చాలా కాలం ఉండగలిగే అవకాశం ఉంది. ఆ భరోసా ఇవ్వటం, వాళ్ళకి మానసిక స్థైర్యం ఇవ్వటం, మీకు మేము ఉన్నాము అన్న మనోబలం ఇవ్వటం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ థెరపీ, అండ్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ అవర్ స్ట్రెంగ్త్ లైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి టు కమింగ్ హియర్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక స్టార్ ఫిలాసఫీ ఏంటి, స్టార్ హాస్పిటల్స్ గురించి గోపీచంద్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా నా తరఫున, డాక్టర్ రమేష్ గారి తరఫున, మన అందరూ స్టార్ ఫ్యామిలీ తరఫున చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ ఆయన బిజీ షెడ్యూల్ సినిమా గత 3 వారాలు 4 వారాలుగా స్పెయిన్లో షూటింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చి రాత్రులు 9ంటికి 10ంటి దాకా షూటింగ్ చేస్తూ ఇవాళ మన కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ దట్ హి 2 నిమిషాలు వారు దాదాపు మా పరిచయం 25 ఏళ్ళు పైబడి ఉంటుంది. ఒక పరిచయస్తుడిగా కాకుండా నన్ను మంచి స్నేహితుడిగా, వారి కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరిస్తారు. అందుకు నేను ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ఫ్రెండ్షిప్ సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ గ్రేట్ ఫ్రెండ్షిప్. ఆయన ఒక సినిమా యాక్టరు, ఒక మెగాస్టారే కాకుండా హృదయం ఉన్న వ్యక్తి. నేను చిన్నపిల్లలకి హార్ట్ ప్రోగ్రామ్ ఒకటి, ఫ్రీ సర్జరీస్ ప్రోగ్రామ్ ఒకటి 2005లో హృదయ ప్రోగ్రామ్ని పెట్టి 2007లో జై చిరంజీవి షూటింగ్ వారు లాస్ ఏంజల్స్ వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ ఆయన వస్తే మేము ఫండ్ రైజ్ చేస్తామంటే సార్ నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన అయ్యో భలేవాడువే తప్పకుండా అని చెప్పి
షూటింగ్ మధ్యలోనే నాకు టైం ఇచ్చి ఆయన లాస్ ఏంజలీస్లో వచ్చారు మీటింగ్కి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కొన్ని ఫోటోలు పెట్టాను అప్పుడు అందరికీ పరిచయం చేయడానికి, అసలు ఈ వర్క్ అంటే ఏంటి, చిన్నపిల్లలు ఏంటి, వాళ్ళ హార్ట్ గురించి ఏంటి. కొన్ని బొమ్మలు చూసి ఆయన మాట్లాడేప్పుడు ఉద్వేగంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఆయన. సో ఇప్పుడు రమేష్ గారు ఇప్పుడే అన్నారు ఎంపతి కావాలని, దట్ ఆయనకి పుష్కలంగా ఉంది అది. ఇప్పుడు ఈ అరగంటలో మా క్యాన్సర్ డాక్టర్ని ఎవరు అడిగినటువంటి వెరీ సెన్సిటివ్ పాయింట్స్ ఇన్ క్యాన్సర్ దాని గురించి అడిగారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయనకి అంత అవగాహన ఉందనడానికి అదొక ఉదాహరణ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వీ వాంట్ టు ఎమ్యులేట్ సమ్ ఆఫ్ దట్. మేము ఇక్కడ మన ఫిలాసఫీ ఇప్పుడే అడిగారు, పేషెంట్స్ ఆర్ పీపుల్ ఫస్ట్, పేషెంట్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ అనేది స్టార్ హాస్పిటల్ ఫిలాసఫీ. ఇక్కడ రాస్తుంది ఎక్స్పర్టీస్, ఎంపతి అండ్ ఎఫిషియన్సీ అని. అది మా నరేంద్ర గారు కాయిన్ చేశారు 15 years బ్యాక్. ఇట్ ఈస్ స్టిల్ ట్రూ. మేము ఆ 3 ఫిలాసఫీస్ తోటే పనిచేస్తాం. మన దేశంలో అయితే కానీ వరల్డ్ ఓవర్ హార్ట్ డిసీజ్ ఈజ్ ద ఫస్ట్ కిల్లర్. దాని తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ డెత్లో తీసుకుంటే క్యాన్సర్ హ్యాస్ బికమ్ ద సెకండ్ హైయెస్ట్ కిల్లర్ ఇన్ బోత్ ఇన్ ఇండియా అండ్ ఇన్ అబ్రాడ్ ఆల్సో. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పేషెంట్స్ ప్రజెంట్ అయితే సిమ్టమ్స్ తోటి దే ఆర్ ఆల్రెడీ ఇన్ స్టేజ్ 2 or 3. వెరాజ్ మనము స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ కోసం స్క్రీన్ చేసే పరిస్థితి కనుక తీసుకురాగలిగితే దానివల్ల వాళ్ళు చాలా ఎర్లీగా కేసులు, ఇప్పుడు చిరంజీవి గారు నేను డిస్కస్ చేసుకున్నాం, వారికి తెలిసి వారి ఫ్రెండ్స్కి, నా క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా స్క్రీన్ చేసినందువల్ల బయటపడ్డ క్యాన్సర్స్ క్యూర్ చేసే పరిస్థితి ఉంది ఇవాళ. మా క్యాన్సర్ డాక్టర్ గారు అందరూ చాలా ఎక్స్పర్టీస్ ఉన్నారు ఇందులో. ఇఫ్ యూ కమ్ ఎర్లీ, చాలా ఎర్లీగా వస్తే క్యాన్సర్ క్యూర్ ఉంది ఇవాళ. సో అవర్ ఎయిమ్ ఈజ్ టు సీ హౌ వీ కెన్ స్క్రీన్ జనరల్ పబ్లిక్, ఆఫర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ దెన్ మేక్ షూర్ that the cancers are detected early. మా ఫిలాసఫీ ఇప్పుడే అడిగారు కదా, దట్ ఈస్ అవర్ ఫిలాసఫీ. మా క్యాన్సర్ సెంటర్ ఫిలాసఫీ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ద అట్మోస్ట్ అడ్వాన్స్డ్ కేర్, విచ్ ఈజ్ మాకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డ్రైవెన్ మెషినరీ ఉంది, ఇవన్నీ ఉన్నా కానీ హ్యూమన్ టచ్ తోటి ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ అవర్ కరెంట్ ఫిలాసఫీ. దాంతో మేము ముందుకు పోదామని ప్లాన్ చేస్తున్నాము. మాకు దాదాపు 11 members సీనియర్ ఆంకాలజీ టీమ్, బోత్ సర్జికల్, మెడికల్, హెమటలాజికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ టీమ్ ఉన్నారు. దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ఐఎమ్ 100% షూర్ దే విల్ బ్రింగ్ రెస్పెక్ట్ టు దిస్ హాస్పిటల్ త్రూ దేర్ ఎక్స్పర్టీస్ ఆఫ్ ద వర్క్. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. చిరంజీవి గారికి మళ్ళీ ఒక్కసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పినట్టు ఎన్నో డిపార్ట్మెంట్స్, క్యాన్సర్ అంటే ఒకటే రకం కాకుండా నిష్ణాతులైనటువంటి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. సర్జికల్ ఆన్కాలజీ విభాగానికి డాక్టర్ విపిన్ గోయల్ గారు. It gives me great pleasure to introduce. May I call upon Vipin Garu to kindly come and address. Thank you. Good evening, one and all. I welcome Mr. Chiranjeevi Garu to Star Hospitals. Technology has made lot of development in world now, like artificial intelligence, telemedicine, but still more and more patients are unhappy and dissatisfied. Why? Because of the missing technology, what we call human touch. When I was a child, I asked my teacher what I should become when I grow up. There are multiple options available: doctor, engineer, lawyer, or actor. The answer I got that day is still cemented in my mind. My teacher told, become a good human being. There is no competition in this field. Same thing was communicated and told by Mr. Chiranjeevi Garu in his famous movie Shankar Dada MBBS. Superb acting. He showed what is the value of communication, love and reassurance. We learned from that movie, sir. The reason I am standing here is I had multiple options all over Hyderabad before I joined Star Hospital as an oncologist.
The reason I'm standing here is because of the two-person, Dr. Gopichand and Dr. Ramesh, who believes and follows rigorously the principle of Star Hospital, patients are people first. I repeat, for all the doctors of Star Hospital, patients are people first. I welcome you all to Star Cancer Center. We are a team of 12 doctors who have enormous experience in managing and diagnosing all the difficult cancer cases and hematological cases. We go through all difficult cases in what we call tumor board, where 12 of us sit and discuss what is best for the patient, and the patient will get what is best for him. We have comprehensive patient-centric treatment for all the patient. I welcome you all to Star Cancer Center, where we have latest technology like Sir has seen daycare ward, bone marrow transplant, state-of-art operation theatre, and most important technology which is missing in the world nowadays, called human touch. We, Star Care Cancer Center, is with you in your fight against cancer, because for us, patients are people first. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ విపిన్. ఇక మెడికల్ ఆన్కాలజీ విభాగానికి డాక్టర్ సాయినాథ్ బేతనభొట్ల. డాక్టర్ సాయినాథ్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. ముఖ్యంగా చిరంజీవి గారు టైం తీసుకుని మా గురించి ఈ స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆవిర్భావానికి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్ అండి. వేదికను అలంకరించిన మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపిచంద్ గారు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ గారు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ద ఓన్లీ థింగ్ దే సెడ్ ఇస్, యు ఆర్ ఆల్రెడీ ఎక్సలెంట్ ఇన్ యువర్ వర్క్, జస్ట్ గివ్ ది హ్యూమన్ టచ్ టు ఇట్. ఆరోగ్యం, హెల్త్ అన్నది WHO డెఫినేషన్ చూసినట్టయితే శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు. ఉట్టి జబ్బు లేకపోవడం ఒకటే ఆరోగ్యం కాదు, ఈ మూడు లేకుండా ఉండడం. క్యాన్సర్ అనే జబ్బు ఈ మూడిటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఒక మనిషికే రాదు క్యాన్సర్, అది ఆ కుటుంబాన్ని మొత్తం కుంగపరుస్తుంది, డౌన్ చేస్తుంది. సో దీన్ని ఫైట్ చేయడానికి మనకు కావాల్సిన ముఖ్యమైనవి ఫస్ట్ టెక్నాలజీ. సో టెక్నాలజీ అన్నది రోజు రోజుకి మారుతూ ఉంది. మెడికల్ ఆంకాలజీలో చూసినట్టయితే ఒకప్పటిలాగా అందరికీ కెమోథెరపీ ఇవ్వటం కాకుండా జీనోమిక్స్ బేస్డ్ ట్రీట్మెంట్. ప్రతి ఒకే లంగ్ క్యాన్సర్ పేషెంట్ అయినా, లంగ్ క్యాన్సర్ అయినా అందులో కూడా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఏ రకానికి ఏ మందులు వాడి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఎక్కువ అనుభవం ఇచ్చేటట్టుగా ట్రీట్మెంట్స్ వచ్చాయి. డాక్టర్ విపిన్ చెప్పినట్టు టెక్నాలజీ ఒకటే కాదు, రెండోది కావాల్సింది టీం వర్క్. సో టీం వర్క్ అన్నది మనందరికీ చాలా వెహికల్స్ ఉంటాయి, అందరికీ కార్లు ఉంటాయి. కానీ మంచి కారు, చాలా సేఫ్ కార్ కొనుక్కున్నాం అంటే సరిపోదు, అది నడిపే డ్రైవర్ కూడా మంచివాళ్ళు కావాలి. కాబట్టి టెక్నాలజీ ఉన్న వీ నీడ్ అ గుడ్ టీమ్. సో టీమ్ అప్రోచ్ ఉన్నప్పుడు వీ విల్ గివ్ ది బెస్ట్ రిజల్ట్. మూడోది ముఖ్యమైనది హోలిస్టిక్ అప్రోచ్. సో పేషెంట్స్ని పీపుల్ ఫస్ట్ అన్నదే నినాదం కాబట్టి వాళ్ళు ఆ కుటుంబానికి మొత్తం అవసరం ఉంటుంది. ఒక జబ్బునే కాకుండా వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్, మానసిక ధైర్యం, తర్వాత సపోర్టివ్ సర్వీసెస్ ఇవన్నీ ఇవ్వడం కూడా ఇస్తే కానీ అది హోలిస్టిక్ సపోర్ట్ కాదు. ఇండివిజువల్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో ఇది ఇవ్వటం అనుకుంటే కమ్యూనిటీ లెవెల్లో దీని గురించి అవగాహన. ఇప్పటికీ మన సమాజంలో జబ్బు కన్నా ట్రీట్మెంటే భయానకం అన్నట్టుగా చాలామంది భావిస్తూ ఉంటారు. సో అంటే ఇది ప్రత్యేకించి ఈ జబ్బుకే మనం చూస్తాం. చాలామంది ట్రీట్మెంట్కి ఎక్కువ భయపడతారు జబ్బు కన్నా. సో ఆ భయాన్ని తీరటం, ఈ జబ్బు గురించి అవగాహన చేయటం, ఎంత తొందరగా డిటెక్ట్ చేసి ఎంతవరకు మనం క్యూర్ చేయగలటం అన్నది, ఇది కమ్యూనిటీ లెవెల్ వరకు తీసుకెళ్ళటం అన్నది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. అండ్ అదే మా అభిమతం, మా సంకల్పం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. అలాగే క్లినికల్ హెమటాలజీ విభాగానికి డాక్టర్ నరేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను పేపర్ తెచ్చుకున్నాను, బట్ ఐ విల్ బి వెరీ షార్ట్. అందరికీ నమస్కారం. క్యాన్సర్ మరియు హెమటాలజీ విభాగాల ఆరంభ వేడుకకు వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు.
స్టార్ హాస్పిటల్ హెమటాలజీ మరియు క్యాన్సర్ విభాగం ప్రారంభించడం ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ఈవెంట్కు శుభారంభానికి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారితో వేదిక మీద ఉండటం, చిరంజీవి గారితో మాట్లాడటం, చిరంజీవి గారితో నా వర్క్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇట్స్ అ డ్రీమ్ ఫర్ మీ. I don't know what moonwalk, but I felt dream walk. Of course, my colleagues, వాళ్ళందరూ they felt the dream walk today. క్యాన్సర్ గురించి మీకు చాలామందికి అవగాహన ఉంటుంది. నేను హెమటాలజీ గురించి కొంచెం మితంగా వివరణిస్తాను. హెమటాలజీ అంటే రక్తానికి సంబంధించిన వ్యాధులు. వీటిలో రక్తం విరిగిపోతుంటుంది. ఈ థాలసీమియా అన్నది చిన్నపిల్లల్లో ఫ్రీక్వెంట్గా విరిగిపోతుంటుంది. సో పుట్టిన 3 నెలల్లోనే ఈ వ్యాధి తెలుస్తుంది. సో అటువంటి వ్యాధులు, రక్తం ఉత్పత్తి లేకపోవటం, అప్లాస్టిక్ అనీమియా అంటారు. అంటే మూల కణాల సంఖ్య తక్కువ ఉండటం, మూల కణాలు లోపం ఉండటం, దానివల్ల కూడా ఈ వ్యాధులు ఉంటాయి, అప్లాస్టిక్ అనీమియా అని. ఎట్లా పిల్లల్లో కూడా ఉంటాయి ఈ జన్యుపరమైన వ్యాధులు, ఫ్యాంకోనీస్ అనీమియా అని అట్లా అంటారు. అండ్ ప్లస్ ఇంకా ఇవి కాకుండా ఇంకా చిన్న దెబ్బలకే రక్తస్రావం జరుగుతుంది, హిమోఫీలియా అని అంటారు. ఇంకా రకరకాల వ్యాధులు. ఇంకోసారి రక్తం కూడా సడన్గా ఏ కారణం లేకుండా సడన్గా గడ్డగడుతుంది, ధమనుల్లోను, కాలాల ధమనుల్లోను, సిరల్లోనూ గడుతుంది. అపార్ట్ ఫ్రమ్ బ్లడ్ క్యాన్సర్స్ కూడా ఈ హెమటాలజీ వ్యాధుల కింద వస్తాయి. కమింగ్ టు దిస్, అండ్ గోపీచంద్ గారి సారథ్యంలో, రమేష్ గారి ప్రోత్సాహంతో మా కొలీగ్స్ డాక్టర్ యోగలక్ష్మి, డాక్టర్ సంతోష్, డాక్టర్ సింధూర, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ భరత్, డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ అనూష సహకారంతో ఈ క్యాన్సర్ హిమటాలజీ విభాగాలను మేము ముందుకు తీసుకెళ్తాము. స్టార్ హాస్పిటల్లో కార్డియాక్ సర్జరీ అండ్ కార్డియాక్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎ బెంచ్ మార్క్. సేవలు ఆల్మోస్ట్ జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఉంటాయి. సో మేము కూడా మా హెమటాలజీ విభాగాన్ని అంతవరకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం, శాయశక్తులా కృషి చేస్తాం. చివరిగా డిపార్ట్మెంట్కి కావాల్సిన మానవ వనరులు, భౌతిక మౌలిక సదుపాయాలు సహకారం అందించిన డాక్టర్ భాస్కర్ రాజు గారికి, డాక్టర్ రాహుల్జీ, డాక్టర్ శశికాంత్, డాక్టర్ ప్రవీణ్కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Doctor. Thank you very much. Can I request all of you to stay calm, please? Thank you very much. ఇక అతి ముఖ్యమైన విషయం, మన క్యాన్సర్ తోటి వీరోచితంగా పోరాడి విజయం సాధించిన పలువురు క్యాన్సర్ సర్వైవర్స్ని మెగాస్టార్ గారి చేతుల మీదుగా ఇప్పుడు చిరు సత్కారం జరగబోతోంది ఈ వేదిక మీద. ఐ రిక్వెస్ట్ అవర్ ఫైటర్స్, సర్వైవర్స్ టు కైండ్లీ జాయిన్ us on stage. I call upon మోనికా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. గోపి గారు అండ్ రమేష్ గారు, చిరంజీవి గారు సత్కరించబోతున్నారు. ఇది నిజంగా మోనికా చేసినటువంటి విజయంగా భావించాలి. షీఈస్ అ లివింగ్ ఎగ్జాంపుల్. షీఈస్ అ గ్రేట్ ఫైటర్. Please put your hands together, ladies and gentlemen. All the very best, Monica. Okay. I call upon Sami Patel, another survivor, విజయం సాధించారు. సమీ పటేల్ గారు ఉన్నారండి. సమీజీ ఆయే. రేపు వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్స్ డే అండి.
దాన్ని పురస్కరించుకుని మన ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఎస్ వీ కెన్ ఫైట్ ఇట్ అని నిరూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు స్టార్ క్యాన్సర్ సెంటర్ లోగో లాంచ్ చేయవలసిందిగా మెగాస్టార్ గారిని కోరుతున్నాము. లోగో మరియు బ్రోచర్ లాంచ్ అయిపోయింది. ఏంటండి తర్వాత స్టార్ క్యాన్సర్ సెంటర్ లోగో ఆవిష్కరిస్తున్నారు మెగాస్టార్ గారి చేతుల మీదుగా. బ్రోషర్ని కూడా లాంచ్ చేయవలసిందిగా మెగాస్టార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you, sir. Thank you very much. It's not just your fight, it's ours too. అన్న నినాదంతో ఆ హ్యూమన్ టచ్తో ప్రత్యేకంగా స్టార్ హాస్పిటల్స్ బిలీవ్ చేసే ఫిలాసఫీతో ముందుకు వెళుతున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సరికొత్త స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆవిష్కరణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక స్టార్ హాస్పిటల్స్ ఆవిష్కరణకి మన అసలు సిసలైన స్టార్ అందరికీ ఎంతో స్ఫూర్తి. ఎవరైనా ఏదైనా సాధించాలి జీవితంలో అంటే మెగాస్టార్లా చేయాలి అనుకుంటారు. స్టార్ ఆవిష్కరణకి విచ్చేసిన మన మెగాస్టార్ గారికి ఆహ్వానం పలుకుతూ గట్టిగా చప్పట్లతోటి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మే ఐ రిక్వెస్ట్ యూ టు అడ్రస్ ద గ్యాదరింగ్ సార్. రోగిని ప్రేమించలేని డాక్టర్ అసలు డాక్టరే కాదు. కానీ ఇక్కడున్న మా డాక్టర్లందరూ రోగిని ప్రేమించేవాళ్ళే, మనసిచ్చేవాళ్ళే. కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఎవరు మాట్లాడినా సరే హ్యూమన్ టచ్ గురించి మాట్లాడుతుంటే అరే ఇది ఎప్పుడూ మాట్లాడాను కదా అనిపిస్తుంటుంది. అప్పట్లో నేను కూడా డాక్టర్ని, అదే ఫేక్ డాక్టర్ని. అండ్ అదే విషయాన్ని విపిన్ గారు చెప్పినప్పుడు నాకు అది స్పృహలోకి వచ్చింది. నిజంగా చాలా సత్యం అది. ఆ హ్యూమన్ టచ్కి ఉండే మ్యాజిక్ అంతా ఇంత కాదు. నేను కూడా ఏదైనా ఒంట్లో బాగుండకపోతే ఇంట్లో కుంటుకుంటున్నో నడువు నొప్పులతో ఉంటుంటాను. ఎవరైనా డాక్టర్ వచ్చి చూసి ఏం పర్లేదండి చాలా అసలు ఇది పోయేది అనగానే సగం నొప్పిపోతుంది. అది సైకలాజికల్గా ట్రూ. అందుకని మీరు అన్నట్టుగా హ్యూమన్ టచ్ అన్నది, ఆ మాట అన్నది అది మంత్రంలా పనిచేస్తుంది. కాబట్టి అలానే మాటిమాటికి నేను డాక్టర్ని పిలవను అనుకోండి, వాళ్ళని ఇంటికి పిలవకూడదని అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళతో అవసరం రాకూడదని అనుకుంటాను ముఖ్యంగా. వెరీ హ్యాపీ అండి. ఈ రోజున నా స్నేహితులు, నాకు అత్యంత ఆప్తుడు, మా కుటుంబ సభ్యుడు, నన్ను అమితంగా ప్రేమించేవాళ్ళు పరస్పరం మా గోపి గారు ఈ రోజున హాస్పిటల్లో రమ్మని ఆహ్వానించినప్పుడు వారితో పాటు రమేష్ గారు కూడా వారితో పాటు ఈ రోజున ఈ స్టార్ హాస్పిటల్లో అంతర్భాగంగా ఆంకాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ కీమోథెరపీ కానివ్వండి, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ట్రూ బీమ్ అనే ఒక
ప్రిసైజ్డ్గా క్యాన్సర్ సెల్స్ని చంపేటువంటి టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా పొందుపరచడం అన్నది అది నా చేతుల మీదుగా ఈ రోజున ఆరంభించడం అనేది ఇది నాకు ఎనలేని సంతృప్తిని ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. అవకాశం నాకు ఇచ్చినందుకు మా గోపి గారికి, రమేష్ గారికి, తదితర డాక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇలాంటివి కామ్గా చేసుకునేవి కాదండి. ఇవన్నీ 10 మందికి మనం తెలియచెప్పాలి. ఇది ముఖ్యంగా రోగం బారిన పడ్డారు, వచ్చారు, ట్రీట్మెంట్ పొందుతున్నారు అంటే కామ్గా జరిగేది కాదు. రోగం వచ్చిన తర్వాత ఎవరేం చేయలేము, కానీ రాకుండా చేసుకునే అవకాశాలు ఎన్నో ఉండి కూడాను ఆ అవగాహన లేక ఆ రోగాల బారిన పడుతూ ఉంటే జస్ట్ దాన్ని నేర్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ఆ అవేర్నెస్ని ప్రివేల్ చేసేవాళ్ళు ఒకళ్ళు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. అది నా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అప్పుడు ఒక 25 years బ్యాక్ జరిగింది. నేను వెరీ సక్సెస్ఫుల్గా బ్లడ్ దొరకని పరిస్థితి లేకుండా చేయగలిగాను ఈ రోజున ఈ మన ఉభయ రాష్ట్రాల్లో. అలాగా ఒక మనిషి పూనుకుంటే చెయ్యగలం. అలాగా ఒక మనిషిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది ఆ అవగాహన పెంచుకుంటే కనుక ఈ రోజున క్యాన్సర్ కూడా మనం నిర్మూలించే పరిస్థితి లేదా నివారించే పరిస్థితి. రోగగ్రస్తులైతే కనుక అది ఎర్లీ స్టేజ్లో మనం కనిపెట్టగలిగితే కనుక అది పెద్ద జబ్బు కాదు. ఆ రకంగా ఒక అవగాహన రావాలి అనే విషయం మీద నాకు ఒక బాధ్యతగా మన రమేష్ గారు చెప్తుంటే, చెప్పండి రమేష్ గారు మీకు ఏం కావాలి, మన గోపి గారు మీకు ఏం కావాలి, ఎలా కావాలి, ఏ విధంగా కావాలన్నా సరే క్యాంపెయిన్ చేయడానికిను ఈ అవేర్నెస్ని ప్రివేల్ చేయడానికి నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా ఎంతో కొంత పర్సంటేజ్ని మనం ఇంపాక్ట్ తీసుకొచ్చిన వాడు అవుతామని. ఎందుకంటే ఈ మధ్య సంవత్సరాల్లో నా అభిమానులు కొంతమంది ఈ క్యాన్సర్ బారిన పడినప్పుడు వాళ్ళని చూస్తే ఎంత ప్యాథటిక్గా ఉందంటే అంత ఇంత కాదు. అందులో ఒక స్నేహితుడు మొగల్తూరు పోవడ రాజేశ్వరరావు అని నా క్లాస్మేటే, కానీ అతను చూస్తే నా ఉండడండి, చాలా పెద్దోళ్ళ ఉంటాడు. అందుకనే అరే ఎక్కడ చెప్పొద్దరా నా స్నేహితుడు అని అంటుంటాను. మొత్తం ఊడిపోయింది, తెల్లబడిపోయింది, జారిపోయింది. అందుకని జస్ట్ ఐమ్ కిడింగ్. నా స్నేహితుడు నా చదువు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. తనకి లాంగ్ బ్యాక్ లంగ్స్ సంబంధించినటువంటి ఒక చిన్న ప్యాచ్ వచ్చింది. అది మన వాళ్ళందరూ మ్యాలిగ్నెంట్ అని ఏదో డిసైడ్ చేశారు, క్యాన్సర్ సంబంధించిందని. ఆ తర్వాత అతను వెంటనే కంగారుపడి లోకల్గా సత్యప్రసాద్ అని ఒక పల్మాలజిస్ట్ ఫ్రెండ్ ఇంకోటి ఉండి తను కనిపెట్టి నువ్వు వెళ్ళు హైదరాబాద్కి వెళ్ళు అంటే, ఆ హైదరాబాద్లో నేనే అతనికి తారసపడ్డాను, వచ్చాడు ఇలాగని చెప్పేసి. అక్కడ దత్తాత్రేయ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి పంపించినప్పుడు ఆయన చూసి ఈ ప్యాచ్ ఉందని కనిపెట్టి దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఎందుకంటే ఇది స్టేజ్ 2 అనుకుంటాం, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఆ స్టేజ్లో కనిపెట్టబడ్డారు కాబట్టి తనకి పెట్ స్కాన్ తీయిస్తూ, రేడియేషన్ అది ఇస్తూ, కీమోథెరపీ ఇస్తూ అది 7-8 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా బాగున్నాడు. నేను ఇది ఎందుకు చెప్తానంటే ఎర్లీ డిటెక్షన్ అనేది ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ది క్యాన్సర్. ఈ రోజున ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చేసిందంటే క్యాన్సర్స్ ట్రీట్మెంట్లో ఫోటాన్ రేస్ కానివ్వండి, ప్రోటాన్ రేస్ కానివ్వండి, కీమోథెరపీలో అడ్వాన్స్డ్ కానివ్వండి, ప్రిసిషన్ ఏ సెల్ అయితే ఎఫెక్ట్ ఉందో ఆ సెల్ని మాత్రమే కిల్ చేసేలాగా ఈరోజు ఎన్నో వచ్చినాయి. అయితే ఇవన్నీ కూడా స్టేజ్ 1, 2లోను 3లోను ఓకే, కానీ బియాండ్ దట్ వెళ్ళిపోతే మాత్రం చాలా కష్టం అది అందరికీను. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క అవగాహన అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉండాలి. ఈ ఒక్కళ్ళలోనూ ఉండేందుకు ఉదాహరణకి నేనే ఒక విషయాన్ని, సీరియస్ అయిన విషయాన్ని నేను చెప్తాను. అది బాబు ఒక నిమిషం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది నేను అనుకుంటాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటాను, యాక్టివ్గా వెళ్తుంటాను, చాలా హెల్తీ తిండి తింటుంటాను, ఫైబర్ ఫుడ్ తింటుంటాను, అన్ని బ్యాలెన్స్ ఫుడ్ తింటుంటాను, నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు, అన్నీ ఉంటాను, నాకే జబ్బు రాదు, నాకెందుకు రాని ఒక భావంతో నేను ఉంటాను. ఎందుకంటే మాకు హెల్తీగా ఉండటం అనేది, హెల్తీగా లీడ్ చేయడం అనేది, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎప్పుడు సోషల్గా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతోటి ఏదో వైన్ లాంటిది ఏదో క్లింగ్ అనిపించడం తప్ప. ఓకే, సో అలాంటి నాకు స్మోకింగ్ కానీ, చూయింగ్ సంబంధించినటువంటి ఇవి కానీ, టొబాకోస్ ఇలాంటివి ఏవి లేవు, నాకేం రాదు కదా అని అనుకోవటానికి లేదు. కాబట్టి అలాంటి నేను ఈ మధ్యకాలంలో, ఇది ఇంతవరకు ఎక్కడ బయట చెప్పలేదు, చెప్తున్నాను. ఏఏజీ హాస్పిటల్లో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 40 above 45 above కొలనోస్కోప్ చేయించుకోవాలి. కోలన్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది. అది ఎలాంటి ఇవి ఉండదు,
మనం కనిపెట్టడానికి ఎలాంటి ఇది ఉండదు. స్టేజ్ 4కి వెళ్ళిపోయిన తర్వాత వర్స్ట్ అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని గుర్తిస్తాం. ఇందాక ఒక పాపకి రెక్టమ్ అని అన్నారు, అది కూడా దానికి సంబంధించినటువంటిది. సో అలాంటప్పుడు నేను ఎందుకు చేయించుకోకూడదు అని ఒక టైం తీసుకుని నేను నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన కొలనోస్కోప్ చేశారు. చేసినప్పుడు పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ని వదిలేస్తే ఇప్పుడు అది బినైనే, వదిలేస్తే మ్యాలిగ్నెంట్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. 90% 80% ఆఫ్ ది పాలిప్స్ టర్న్స్ ఇంటూ మ్యాలిగ్నెంట్ అన్నారు. సో ఆయన ఇమ్మీడియట్గా ఏం చేశారంటే, సార్ చాలా ఎర్లీగా మీరు వచ్చారు, దీన్ని తీసేస్తామని తీసేశారు 2. అండ్ నేను అనుకుంటాను, ఇది ఈ అవగాహన నాకు లేకపోయి ఉంటే, నా మీద నమ్మకం ఉంటే, మనకు రాదులే అని ఒక నిర్లక్ష్య భావంతో ఉంటే ఖచ్చితంగా నాకు అది ఉండేది కాదు. 1 or 2, 3 years తర్వాత ఏమో నా పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదు. నాకు అవగాహన అనేది నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి, ఆ అవగాహన నాకు ఉండబట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. నాగేశ్వర రెడ్డి గారి దగ్గరుండి అది చేయించారు. ఇది లేకుండా పోయింది. ఇంతవరకు ఇది చెప్పడానికి నేను ఏమాత్రం హెసిటేట్ చేయట్లేదు, ఏమాత్రం ఇన్హిబిషన్ కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి కొన్ని మన తప్పు లేకుండా ఇచ్చే వాటి మనం ఏమి చేయలేము, దాన్ని తప్పించుకోలేము. కానీ మన చేతితో చేసిన వాటిలో మాత్రం అది స్వయంకృత అపరాధం. అది మన తప్పిదం అవుతుంది తప్ప విధి తప్పిదం కానీ దేవుడి తప్పిదం అవుతుంది. దాన్ని రాకుండా చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. మీరు బతకాలంటే మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైన జీవితాన్ని మనం కేర్లెస్గా, నిర్లక్ష్యంతో, మనకేం కాదులేనే ధోరణితో మీరు చేస్తే కనుక మీ చావును మీరు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మీ చావు మీతో అయిపోయింది అనుకోండి, ఏం బాధ లేదు. కానీ ఒక కుటుంబాన్ని మీరు విషాదాలు ముంచేస్తారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మీ బిడ్డల్ని, మీ తల్లిదండ్రుల్ని ఎంతమందిని విషాదానికి గురి చేస్తారు. ఇది న్యాయమా? మీకు అవసరమా? మీకు సమ్మతమా? అలా అనుకున్నప్పుడు అనిపిస్తుంది ఇది చాలామంది ఇన్నోసెన్స్ తోటి, ఇగ్నోరెన్స్ తోటి తెలియకుండా పోతుంది. అలాంటి వాళ్ళకి తెలియచెబితే బాగుంటుంది అని ప్రాక్టికల్గా నాలాంటికి అవగాహన ఎంతో కొంత ఉంది. అందులో ఇలాంటి డాక్టర్స్, మన గోపిచంద్ గారు, రమేష్ గారు, ఇలాంటి డాక్టర్స్ యొక్క సాంగత్యంతో ఈ యొక్క అవేర్నెస్ చాలా వచ్చింది. నేను అందుకనే మన డాక్టర్ అని అడిగాను ఇందాక, ఏదో బోన్ మ్యారో గురించి మాట్లాడుతుంటే T cells గురించిను, అలాగే స్టెమ్ సెల్స్ గురించి, B cells గురించి మాట్లాడుతూ ఏదో వచ్చాను, నాకు తెలిసిన ఒక క్వశ్చన్ వేస్తాను. ఆయన ఒక్క నిమిషం ఆగిపోయారు, సమాధానం చెప్పాలి, ఏమైనా తప్పు క్వశ్చన్ వేస్తానని. అలా మీకు ఇంత అవగాహన ఉందా అని అన్నాడు. ఏదో మీలాంటి వాళ్ళు సాంగత్యం అండి, మీలాంటి గంధం చెక్కలతోటి ఉన్నా కాబట్టి ఆ వాసన కొంచెం నాకు అంటుకుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది నాకు డెఫినెట్గా మనిషి మనకి హెల్తీగా ఉన్నంతకాలం, శారీరకంగా అన్ని సపోర్ట్ ఉన్నంతకాలం ఉంటామండి. కొంతకాలం తర్వాత బాడీ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఏజింగ్ ఉంటుంది. వాటి తర్వాత వాటి ఏజ్ని ఎక్స్టెండ్ చేసే పరిస్థితి మనమే కొని తెచ్చుకోవాలి. బై డూయింగ్ ఎక్సర్సైజ్, బై డూయింగ్ హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. అలా కాకుండా చాలామంది ఈ ఇండల్జ్ అయిపోతారు చెడు వ్యసనాలకి. అలాంటి వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనకు ఉండేటువంటి అట్మాస్ఫియర్లోను, మనం చేసే ఫ్యాక్టరీల్లోను, వాటిల్లోనూ ఇప్పుడు ఉన్నటువంటి దుమ్ము, ధూళి, ఇలాంటి పొల్యూషన్, ఇలాంటి కలుషిత వాతావరణంలో ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడాను డెఫినెట్గా ఏదో లంగ్స్ ప్రాబ్లం రావచ్చు, స్మోకింగ్ వల్ల లంగ్స్ ప్రాబ్లం రావచ్చు, అండ్ ఓవర్ ఈటింగ్, ఒబిసిటీ మూలంగా ఇంకొక ప్రాబ్లం రావచ్చు. సో కేర్లెస్నెస్ మూలంగా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు అండి. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి మ్యామోగ్రామ్, సో ఇక్కడ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మగవాళ్ళకైతే కనుక ఈ బ్యాడ్ హ్యాబిట్స్ తోటి, స్మోకింగ్ తోటి, మన చిన్న చిన్న అవి చూ చేయడంతో, ఈ టొబాకో, వీటితోటి ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జనరల్గా ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేలాగా, ప్రోస్టేట్ గ్లాండ్కి క్యాన్సర్ వచ్చేలాగా ఉంటుంది. దానికి PSA అని ఒక టెస్ట్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. అండ్ కోలన్ టెస్ట్ నేను చేయించాను అన్నాయి, అది అలానే చేయించుకుంటూ ఉండాలి. అండ్ ఇవి చేయించుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఎప్పుడప్పుడు టెస్ట్ చేయించుకుంటూ బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండగలిగితే ఖచ్చితంగా మనం వీటిని ముందస్తుగానే క్యాన్సర్ని నిర్మూలించలేం కావని నివారించవచ్చు, వాటిని రాకుండా చేసుకోవచ్చు వాటిని. సో ఈ రోజున మన సెన్సస్ చూస్తే కనుక 2022 ఇండియాలో దాదాపుగా 19 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడ్డారని తెలిసినప్పుడు షాక్ తిన్నాను.
దాదాపు 2 మిలియన్ పీపుల్ గాట్ ఎఫెక్టెడ్ అండి. ఇది చాలా అలార్మింగ్గా ఉంది. ఇది కాకుండా ప్రతి సంవత్సరం 12% చొప్పున ఎన్హాన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్స్, బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, బికాస్ ఆఫ్ అవర్ కేర్లెస్నెస్, బై ఆల్మోస్ట్ ఎన్నో రకాలుగా ఉంది. సో ఈ క్యాన్సర్ అనే దాన్ని ముందస్తుగా మనం గుర్తించగలిగితే నివారించడం అనేది ఇది నాట్ ఏ బిగ్ డీల్. అదే చెప్పారు, మనకున్నటువంటి టెక్నాలజీని, మనకున్నటువంటి అవైలబుల్ ఈ మిషన్స్ అవి కొత్తగా ఇందులో పెట్టినటువంటి మిషన్స్ మూలంగా. అండ్ ఇది కాకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని మన హాస్పిటల్ దాకా రావాల్సిన అవసరమే ఉండదండి. అసలు వీళ్ళకి పని పాట ఉండదు. వీళ్ళు పెట్టినటువంటి ఈ టెక్నాలజీ ఎన్ని కోట్లు పెట్టి కొనుంటారు నాకు తెలియదు, కానీ అవి అట్లా ఏగలు ముసురుకుంటూ కూర్చుంటారు. ప్లీజ్ వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. వాళ్ళు కొన్నా పర్వాలేదు, వాళ్ళకి లాభం రాకుండా చేయండి. అసలు హాస్పిటల్ రావద్దు. మీరు ఆరోగ్యంగా ఉండగలిగితే కనుక, మీరు బ్యాడ్ హ్యాబిట్స్కి ఇండల్జ్ అవ్వకుండా ఉంటే, వ్యసనాలకు లోను కాకుండా ఉంటే, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు చేసుకుంటూ ఉంటే కనుక, స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటుంటే కనుక మీరు డెఫినెట్గా చాలా చాలా బాగుంటారు. ఈ మధ్యకాలంలో ఒక పాప రేణుక అని బెజవాడ నుంచి వచ్చింది ట్రీట్మెంట్ తీసుకుంటూ. ఆ అమ్మాయి నాకు ఆఖరి కోరిక చిరంజీవిని చూడాలని చెప్పేసి. అమ్మ ఇది ఆఖరి కోరిక అనకమ్మ, ఇది ఫస్ట్ కోరిక, రా నా దగ్గరికి, నువ్వు ఉంటావని అమ్మాయికి నేను మాట్లాడినప్పుడు అమ్మాయి ఎనలేని జోష్ వచ్చేసింది ఆ పిల్లకి. ఇప్పుడు చాలా బాగుంది ఆ పిల్ల, ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో కనిపెట్టారు కాబట్టి, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. అలాగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతని పేరు ఈ మధ్యన పెడన నుంచి వచ్చాడు. అతనికి ట్రీట్మెంట్ చేయించాం. అన్ఫార్చునేట్లీ లాస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి అతను దురదృష్టం దూరం అయ్యాడు. ముఖ్యంగా గోపి గారు, అందరి సమక్షంలో నేను అడుగుతున్నాను, మీరు దీనికి సంబంధించిన టెస్ట్లు అవి స్క్రీనింగ్లు చేస్తూ ఉంటుంటారు. మీరు దానికైనా ఎంతో కొంత మీరు వెచ్చించుంటారు. వీటిల్లో అందరూ డబ్బున్న వాళ్ళే ఉండరు, డబ్బు లేని పేదలు ఉంటారు. అలాంటి వాళ్ళు మన చెప్పే విషయాలకి వాళ్ళకి అవగాహన పెరిగినా సరే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయించుకోవాలి, ఏ ట్రీట్మెంట్లు, ఏ టెస్టులు, ఏ స్క్రీన్ టెస్టులు అనేటటువంటి ఒక సందిగ్ధలో ఉంటారు. ముఖ్యంగా నా అభిమానులకి నేను ఒక గిఫ్ట్గా, ఒక భరోసాగా ఈ రోజున మీరు ఏదైనా చెప్పి చేద్దామంటే మా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్లస్ మీరు జాయిన్ అయ్యి మన అభిమానులకి ఏమైనా చేసేలాగా ప్లీజ్. అలాగే మా సినిమా కార్మికులు ఉన్నారు, వాళ్ళు చాలా పేదవాళ్ళండి. ఆ సినిమా కార్మికులు కూడాను రేయనక పగలనక మట్టనక వాననక కొండనక దుమ్ము ధూళిలో వాడు పనిచేస్తున్నప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి ఇవి వస్తాయో తెలియదు, ఏ లంగ్ ప్రాబ్లం వస్తుందో తెలియదు. అలాంటి వాళ్ళు పేదవాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా మనం ఏమైనా చేయగలమా, అలాంటి వాళ్ళకి చేయడానికి ముందస్తుగా కనిపెట్టగలమా, ఇది ఏదైనా ఒక టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది ఏమైనా మీరు చేస్తాము అని అంటే ఆయా జిల్లాలలో కనుక మీరు చేస్తే ఆ ఖర్చు నేను భరిస్తాను, అందరూ పరస్పరం భరించుకుందాం. అది ఎన్ని కోట్లైనా సరే పర్వాలేదండి, భగవంతుడు నాకు ఇచ్చాడు. అండ్ కాబట్టి దానికి ఏదైనా ఒక మార్గం ఉంటే కనుక మీరు చెప్పగలిగితే నేను ఈ స్టేజ్ మీద నుంచి ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ ఆపర్చునిటీస్ అని నేను చెప్తాను. చాలా వరకు దోహదపడుతుంది. ప్లీజ్ సార్. సార్ ఇంతకంటే మంచి ఆలోచన, ప్రజలకు ఉపయోగపడే ఒక ఉపాయం అనేది నేను ఎప్పుడు ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్ లైక్ దట్. యువర్ విష్ ఇస్ అవర్ కమాండ్. మీరు ఎలా చేద్దామంటే అలా చేద్దాం. మీకు తెలుసు మేము ఆల్రెడీ లాట్ ఆఫ్ చారిటబుల్ యాక్టివిటీస్లో ఉన్న సంగతి మీ హెల్ప్తో కూడా. సో 100% సార్. ఫస్ట్ వీ కెన్ డూ ప్రోగ్రామ్స్ వేర్ క్లినికల్గా వాళ్ళకి కొంత క్లినికల్ ఎగ్జామినేషన్లోనే కొంత అసెస్మెంట్ చేసి ఎవరైతే హై రిస్క్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మనకి వ్యాన్స్ ఉంటాయండి. దానిలో మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ స్కాన్స్, తర్వాత ప్యాప్స్మీర్ అంటే మన సర్వైకల్ క్యాన్సర్కి లేడీస్కి చేయడానికి, ఓరల్ క్యాన్సర్స్కి సెల్స్ స్క్రేప్ చేసి దాన్ని సైటాలజీ చేయడానికి, ఇలాగా ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్. తప్పకుండా రాబోయే నెలల్లో కనీసం ఒక నెలకి ఒక క్యాంప్ కానీ లేకపోతే 2 వారాలకు ఒక క్యాంప్ కానీ, మాకు ఎనఫ్ ఎంథూజ్డ్ టీమ్ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మనం 100% మీరు చెప్పిన ప్రణాళిక మాత్రం 100% చేద్దాం సార్. 100%. అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతమే కాకుండా డీప్ మన డిస్ట్రిక్ట్స్లో కూడా చేయగలిగితే కనుక బాగుంటుంది. దానికి నా యొక్క సహకారం కూడా ఉంటుంది. 100%.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ థాట్. మాకు ఒక ప్రణాళిక ఇచ్చారు ముందు పోవడానికి. 100% వీఆర్ విత్ యూ అండ్ లెట్ us డూ ఇట్ టుగెదర్ సార్. 100%. ఫ్యాంటాస్టిక్. ప్లీజ్ గివ్ Thank బిగ్ హ్యాండ్. ఇది చేయగలిగితే కనుక నా దృష్టిలో చాలామంది ముందస్తుగానే రాబోయే క్యాన్సర్ని గుర్తించి అది రాకుండా చేయగలరు, సుఖమైన జీవితం వాళ్ళు చేయగలరు. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, అది అందరికీ సాధ్యం అవునో కాదు, నేను ఎంత అవేర్నెస్తో ఉంటాను అని ఎందుకంటే చెప్పడం కోసంగా ఈ మధ్యకాలంలో నా బ్లడ్ ఇచ్చి జీనోమిక్స్ అనేది ఉంది. ఆ ప్రాసెస్ ద్వారా మన జీన్స్ కోడ్ని మనకు చేసి దాన్ని ఎక్స్పర్ట్ డాక్టర్స్ డీకోడ్ చేస్తే మనకి లైఫ్లో మన పేరెంట్స్ కానీ మన తాత ముత్తాతలు కానీ క్యాన్సర్ అనేది ఉందా, అది మనకు సంక్రమించేటట్లయితే కనుక మనకి అలా అవకాశాలు ఉన్నాయా, వస్తే కనుక ముందస్తుగా కనుక జీనోమిక్స్ ద్వారా మనకి తెలిస్తే, మన జీన్స్ ద్వారా మనకు రాబోయే క్యాన్సర్ తెలిస్తే ఏ ఆహారాలు తీసుకుంటే, ఏ రకమైన లైఫ్ స్టైల్కి మనం మార్చుకుంటే మనకు రాకుండా పోతుంది అనే దాని మీద నేను చేయించుకున్నాను. భగవంతు దయ వల్ల మా తాత ముత్తాతలకు ఎవరికి లేదండి. కాబట్టి నాకు ధైర్యం ఏంటంటే నాకు రాదు అని. సో కోలంలో ఉంది కూడాను, అది బినైన్ పాలిప్స్ అయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. బట్ ఏమైనా సరే ఇలాంటిది ఉంది అన్నప్పుడు ఈ డాక్టర్స్ కనుక మీరు ఇక్కడ ఉన్న స్టార్ హాస్పిటల్లో ఉన్న ఆంకాలజీ డాక్టర్స్ కనుక అడిగితే దీని మీద జీనోమిక్స్ మీద కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సలహాలు ఇస్తారు అని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పినట్లుగా ఆయా డిస్ట్రిక్ట్స్లో స్క్రీనింగ్ సంబంధించి కొన్ని మొబైల్స్ పెడతారు. అక్కడికి ఆడ మగ అందరూ వెళ్ళొచ్చు. రోజుకి కనీసం ఎంతమంది అండి? 1000 పీపుల్ డే అంటే కనుక ఎక్సలెంట్. సో అలాంటి వాడు ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఎంతో కొంత మనం ప్రయత్నించేద్దాం. నేను కూడా ఈ విషయంలో నా పూర్తి సహకారం ఈ ఒక షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కానీ నా వాయిస్ ద్వారా కానీ నేను స్టార్ తరపుతోటి జాయిన్ అయ్యి మేము టుగెదర్గా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము అవేర్నెస్ని ముందు తీసుకెళ్ళడం కోసంగా అన్ని రకాలుగా నేను నా వంతు సహకారం నేను చేస్తాను. అండ్ ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి సౌకర్యం ఈ యొక్క ఆంకాలజీ విభాగాన్ని ఇందులో పొందుపరిచినందుకు ఇది హైదరాబాద్కు తలమానికం అవ్వాలండి. ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ కింద అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇది డెఫినెట్గా ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతోమందికి మీరు సేవలు చేయాలి. అందులో సేవా దృక్పథం ఉన్న మనిషి మా గోపి గారు. కాబట్టి చిన్నపిల్లలకి హృదయ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే హృదయ ఫౌండేషన్ పెట్టి ఆయన ఎన్నో సంవత్సరాలుగా చేస్తారు. ఎంతమంది పసిబిడ్డల్ని ఆయన జీవం పోశారు అంటే అంత ఇంత కాదు. అందుకని ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మరొకసారి వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొండంత ధైర్యం ఇచ్చారు స్టార్ హాస్పిటల్స్కి. అలాగే మీ సంకల్ప బలం అని చెప్పాలి. మీకు ఎంతో ఆరాధ్య దైవం అయినటువంటి ఆంజనేయ స్వామి జ్ఞాపికని చిరు కానుకగా గోపి గారు అందించబోతున్నారు. జై చిరంజీవ. స్టార్ మెగాస్టార్. కూర్చున్న ఆంజనేయ స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్. క్విక్గా స్టార్ హాస్పిటల్ హెచ్ఓడీస్ అందరూ ఫోటో ఆప్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐ ఆల్సో ఇన్వైట్ డాక్టర్ రాహుల్, ద సిఓ స్టార్ హాస్పిటల్స్, టు కైండ్లీ జాయిన్ అస్. Sir, you want to take out the shot for the photo? Group photo? డాక్టర్ రాహుల్ కట్టా గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం.
I request Dr. Rahul to propose the vote of thanks. Honorable Chiranjeevi Garu, on behalf of Star Hospitals, I'm extremely thankful for you to be being here today. With your gracious presence, we will have a great commitment towards making cancer care affordable to the world. As well as, I must thank you, our media team, to come here and grace the occasion today. Most importantly, the project and engineering team led by Dr. Bhaskar Raju for making this infrastructure up in a record-breaking time. Thank you very much for them, and great round of applause for them. Yeah. Last but not the least, the doctors team in the cancer team and the paramedical team who is greatly enthused and motivated for making these cancer centers successful in the world. So thank you very much for that. And with this vote of thanks, I declare that this event is concluded. I request all of you to proceed for high tea. థ్యాంక్ యూ గైస్. టీమ్ దయచేసి కొంచెం కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ మెగాస్టార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. భార్గవి guys.